ఆకాశంలో ఉన్న పక్షి సరస్సులోని నీటి ఉపరితలం దిశగా లంబంగా స్థిరవడితో కిందికి ప్రయాణిస్తుంది. ఆ పక్షి లంబంగా నీటిలో ఒక చేప ఉంటే ఆ చేపకు పక్షి అసలు స్థానం కంటే దూరంలో కనబడుతుందా, పక్షి అసలు స్థానం కంటే దగ్గరగా కనబడుతుందా, పక్షి వాస్తవ వేగం కంటే ఎక్కువ వేగంతో కదులుతున్నట్లు కనబడుతుందా, పక్షి యొక్క వాస్తవ వేగం కంటే తక్కువ వేగంతో కదులుతున్నట్లు కనబడుతుందా? ఈ పై 4 ఆప్షన్స్ లోపల ఏది సరి అయినవి ఎలా నిరూపిస్తారు అనేది మనకు ఎగ్జాంపుల్ కింద ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం ఇక్కడ డయాగ్రామ్లో గమనిస్తే ఈ ఒక సరస్సులో ఒక చేప ఉంది. ఆకాశంలో ఉన్న పక్షి లంబ దిశలో సరస్సులోని చేప వైపుగా కదులుతుంది అని అనుకుంటాం. ఇప్పుడు పక్షి గాలిలో నుండి చేప వైపు వస్తుంది కాబట్టి గాలిలో నుండి కాంతి కిరణము ఇటువైపు ప్రయాణిస్తుంది. అయితే ఈ చేపకు ఈ పక్షిని చూస్తుంది కాబట్టి వచ్చే పతన కిరణం ఎక్కడి నుండి వస్తుందంటే గాలిలో నుండి వస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి N1 వాల్యూ ఏది తీసుకోవాలి అంటే 1 తీసుకోవాలి. గాలి యొక్క వక్రీభవన గుణకాన్ని మనము N1 గా తీసుకోవాలి. అలాగే ఈ చేప నీటిలో ఉంది కాబట్టి సాంద్రతర యానకం నీరు అవుతుంది. నీటి యొక్క వక్రీభవన గుణకం విలువను N గా మనం తీసుకుందాం. అలాగే పక్షి కొంత ఎత్తులో నుండి సరస్సులోని చేప వైపు ప్రయాణిస్తుంది కాబట్టి మనం సరస్సు ఉపరితలం నుండి పక్షికి ఉండే దూరాన్ని మనం ఏమనుకుందాము x అని అనుకుందాం. అలాగే ఇప్పుడు ఈ పక్షి చేపకు ఏ విధంగా కనబడుతుంది, దగ్గరగా కనబడుతుందా దూరంగా కనబడుతుందా మనకు తెలియదు. కాబట్టి ఆ విలువను అంటే ఈ పక్షి యొక్క ప్రతిబింబాన్ని ఎంత దూరంలో ఏర్పడుతుంది మనకు తెలియదు. కాబట్టి ఆ ప్రతిబింబ దూరాన్ని మనం ఏమనుకుందాం y అని అనుకుందాము. కాబట్టి ఇక్కడ నుండి ఈ సరస్సు యొక్క తలం నుండి మనం ఈ దూరాలను తీసుకుంటాము. ఈ సరస్సు యొక్క తలం నుండి ఈ పక్షి యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అంటే y దూరంలో ఏర్పడుతుంది అని మనం అనుకుందాం. ఇప్పుడు మనం వక్రతలాలకు సంబంధించిన వక్రీభవన సూత్రం నుండి సమతలాలకు సంబంధించిన వక్రీభవన సూత్రాన్ని కూడా మనం రాసుకోవచ్చు. మనకు వక్రతలాలకు సంబంధించిన వక్రీభవన సూత్రం ఏముందంటే n2/v - n1/u n2 - n1/r అని ఉంది. అయితే సమతలాలకు సంబంధించి ఈ వక్రతా వ్యాసార్థం విలువ ఏమవుతుంది ఇన్ఫినిటివ్ అవుతుంది. కాబట్టి ఈ మొత్తం విలువ ఏమవుతుంది 0 అవుతుంది. కాబట్టి మనకు సమతలాలకు సంబంధించి n2/v - n1/u 0. That implies n2/v n1/u. ఈ సమీకరణాన్ని ఉపయోగించి మనకు ఈ సమస్యకు సంబంధించిన సాధనను మనం కనుక్కోవచ్చు. అయితే ఇప్పుడు పతన కాంతి ఈ దిశలో ప్రయాణిస్తుంది. పక్షి నుండి పతన కాంతి వస్తుంది. కానీ మనం ఈ తలం నుండి దూరాన్ని కొలుస్తున్నాం కాబట్టి వస్తు దూరమును ఏం తీసుకుంటాము అని అంటే మైనస్ విలువగా తీసుకుంటాము. సంజ్ఞా సాంప్రదాయ నియమం ప్రకారం u వస్తు దూరము -x గా తీసుకుంటాము. -x. అలాగే ఈ పక్షి అనేది చేపకు పక్షి ఉన్న వైపే కనిపిస్తుంది కాబట్టి ప్రతిబింబం కూడా పక్షి వైపే ఉంది. పతన కాంతి దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది కాబట్టి v కూడా మైనస్ తీసుకుంటాం -y. అలాగే పతన కాంతి అనేది గాలిలో నుండి నీటిలోకి ప్రయాణిస్తుంది కాబట్టి n1 విలువ గాలి వక్రీభవన గుణకాన్ని తీసుకోవాలి. గాలి వక్రీభవన గుణకం విలువ ఎంత 1 ఉంటుంది. అలాగే n2 విలువ నీటి వక్రీభవన గుణకము. నీటి వక్రీభవన గుణకం n2 n అని మనం అనుకుందాం. సో ఈ n విలువ ఎప్పుడు కూడా గాలి వక్రీభవన గుణకం కంటే ఎక్కువగానే ఉంటుంది. నీటి వక్రీభవన గుణకం విలువ గాలి వక్రీభవన గుణకం కంటే ఎక్కువగానే ఉంటుంది. ఆ విలువను మనం ఏమనుకుందాం n అనుకుందాం. ఈ 4 విలువలను ఈ సమీకరణంలో మనం ప్రతిక్షేపిద్దాము. సో n2 విలువ ఏముంది n ఉంది. n/v బదులు ఏముంది ప్రతిబింబ దూరము -y అని అనుకున్నాము. అలాగే n1 గాలి యొక్క వక్రీభవన గుణకం ఏముంది 1 ఉంది. 1/u వస్తు దూరం ఏముంది పక్షి యొక్క దూరము -x.
సో ఇరువైపులా మైనస్ క్యాన్సిల్ అవుతుంది, ఇరువైపులా ఉన్న ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే y into 1 is equal to nx. So that implies y is equal to ఏమవుతుంది n into x అవుతుంది. y is equal to మనకి ఏమొస్తుంది n into x. సో n విలువ ఎల్లప్పుడూ కూడా 1 కంటే ఎక్కువ, n always is greater than 1. సో 1 కంటే ఎక్కువ ఉన్న విలువతో x ను గుణకారం చేస్తే ఎప్పుడు కూడా y విలువ x విలువ కంటే ఎక్కువగా వస్తుంది. సో బికాస్ n వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 1, n అనేది 1 కంటే ఎక్కువ కాబట్టి ఈ n ను x ను మనం మల్టిప్లై చేస్తే తప్పకుండా వచ్చే విలువ y కాబట్టి ఆ y అనేది x కంటే ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ x అనేది ప్రతిబింబ దూరము, మరి y అనేది ఏమవుతుంది x కంటే ఎల్లప్పుడూ ఎక్కువగా వస్తుంది. y అనేది ప్రతిబింబ దూరం x కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిబింబం అనేది ఈ వస్తువు ఉన్నదానికంటే ఎక్కువ దూరంలో లంబ దిశలో కనబడుతుంది. కాబట్టి ఈ చేపకు కనబడే ప్రతిబింబము అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే ఎక్కువ దూరంలో కనిపిస్తుంది. ఇలా ప్రతిబింబం ఇలా ఇక్కడ ఏర్పడుతుంది. అంటే ప్రతిబింబం ఇక్కడ I అనే ప్రతిబింబం ఇక్కడ ఏర్పడుతుంది. ఈ దూరం ఎంత దూరంలో ఏర్పడుతుంది అని అంటే y దూరంలో ఏర్పడుతుంది. కాబట్టి చేపకు పక్షి అనేది దాని వాస్తవ దూరంలో కంటే ఎక్కువ దూరంలో కనబడడం జరుగుతుంది. వాస్తవంగా దూరం ఇక్కడ ఉంటే తలానికి దగ్గరగా ఉంటే, కానీ చేపకు మాత్రం పక్షి ఎక్కువ దూరంలో ఉన్నట్టు కనబడుతుంది. కాబట్టి ఈ ఆప్షన్స్లలో పక్షి అసలు స్థానం కంటే ఎక్కువ దూరంలో ఉన్నట్టు కనబడుతుంది. కాబట్టి ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్ లో మనకు ఒకటో ఆప్షన్ ఏ అనేది సరి అయినది. ఇక్కడ ఏ అనే దాని ఆప్షన్ మనం తీసుకుంటాము. పక్షి చేపకి ఎలా కనబడుతుందంటే అసలు స్థానం కంటే దూరంలో ఉన్నట్టు కనబడుతుంది. ఇది ఫస్ట్ దానికి సంబంధించిన ఆప్షన్. రెండవ వివరణ చూస్తే వేగానికి సంబంధించి వస్తే మనకి ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది, పక్షి లంబ దిశలో స్థిరవడితో ప్రయాణిస్తుంది. పక్షి లంబ దిశలో స్థిరవడితో ప్రయాణిస్తుంది అని అంటే మనకు వడి నిర్వచనం ప్రకారం ఏం తీసుకుంటాము, దూరము బై కాలము తీసుకుంటాము. దూరము బై కాలము. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని తీసుకుంటాం. అయితే ఇక్కడ ఎస్ స్థిరం ఉంది అంటే అర్థమైంది స్థిరవడితో ప్రయాణిస్తుంది. కానీ ఇక్కడ చేపకు మాత్రము ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణించింది కానీ ఇక్కడ స్థిరవడితో ఎక్కువ దూరం ప్రయాణించింది అంటే అర్థమైంది దూరం ఎక్కువ ప్రయాణిస్తుంది, స్థిరవడితో ప్రయాణిస్తుంది అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉన్న పరిశీలకునికి ఈ పక్షి స్థిరవడితో ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ చేపకు మాత్రము వై డిస్టెన్స్ ను సేమ్ టైంలో ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే ఎక్కువ దూరాన్ని ఒకే సమయంలో ప్రయాణించడం. ఇక్కడ ఉన్న పరిశీలకునికి ఈ చేపకు కాలము సేమ్, కానీ అది ప్రయాణించే దూరాలు డిఫరెన్స్ ఉంది. అంటే అర్థమైందనంటే ఈ చేపకు ఈ పక్షి యొక్క వాస్తవ వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ పరిశీలకునికి స్థిరవడితో ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ ఈ చేపకు మాత్రము ఈ పక్షి యొక్క వాస్తవ వేగము కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకనంటే ఇక్కడ పక్షి ప్రయాణించే దూరము ఈ పక్షికి ఎలా కనిపిస్తుంది, దాని యొక్క ప్రతిబింబము వాస్తవ స్థానం కంటే ఎక్కువ దూరంలో ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఎక్కువ దూరాన్ని అది పూర్తి చేయాలంటే అది ఏం కావాలి అని అంటే దాని యొక్క వేగాన్ని పెంచుకోవాలి. ఇక్కడ కాలం అనేది స్థిరం, కాలం అనేది ఇక్కడ ఉన్న పరిశీలకునికి చేపకు రెండింటికి స్థిరం, కానీ అది ప్రయాణించే దూరాలు మారుతున్నాయి. ఎక్కువ దూరాన్ని సేమ్ టైంలో ప్రయాణించాలి అని అంటే అప్పుడు అది తన యొక్క వేగాన్ని పెంచుకుంటుంది అన్నట్టు, పెంచుకున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆప్షన్స్ల లోపల పక్షి యొక్క వాస్తవ వేగం కంటే ఎక్కువ వేగంతో కదులుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఒక పక్షి స్థిరవడితో
సరస్సు వైపు ప్రయాణిస్తున్నప్పుడు సరస్సులో ఉండే చేపకు ఆ పక్షి యొక్క స్థానము వాస్తవ స్థానం కంటే దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఆ సరస్సులో ఉన్న చేపకు పక్షి వాస్తవ వేగంతో కంటే ఎక్కువ వేగంతో తన వైపు వస్తున్నట్టు చేపకు కనిపిస్తుంది. కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్స్ లో మనకు ఏవేవి సరి అయినవి అంటే పక్షి అసలు స్థానం కంటే దూరంలో ఉన్నట్టు కనబడుతుంది అనేది సరి అయినది. అలాగే పక్షి వాస్తవ వేగం కంటే ఎక్కువ వేగంతో కదులుతూ ఉన్నట్టు కనబడుతుంది, అంటే వేగం కూడా ఎక్కువ అవుతున్నట్టు ఈ చేప కనిపిస్తుంది అనేవి ఈ ఆప్షన్స్ లో ఏ మరియు సి అనేవి సరి అయినవి.